వంశీ కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక భారతదేశ ఆణిముత్యం, భారతదేశ రత్నం అమెరికా దేశంలో వెళ్ళి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించుకొని ఒక శాస్త్రవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక విద్యార్థులుగా, సంఘ సంస్కర్తగా అంచెలంచెలుగా ఎన్నో అంతస్తులు ఎదిగినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు, అదేవిధంగా శ్యామారెడ్డి గారిని ఈ రవీంద్ర భారతిలో మనందరి సమక్షంలో ఒకే రోజు ఒకేసారి 3 అవార్డులతో సత్కరించబడడం అనేది అరుదైనటువంటి అంశం. ఈ యొక్క సత్కార గ్రహీతలైనటువంటి వారిద్దరినీ మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది. ఇక్కడ చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. వాటిలోకి వెళ్ళకుండా వారిలో ఉన్నటువంటి దేశభక్తి, మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల, మన ప్రజల పట్ల వారికి ఉన్న ఆవేదన, వారికి ఉన్న ఆందోళన గడిచే 20 సంవత్సరాల నుండి వారితో నాకు పరిచయం ఉంది. నేను టూరిజం మినిస్టర్గా ఆటాకు వెళ్ళినప్పుడు వారితో చర్చించినప్పుడు వారు ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో పొల్యూటెడ్ లేక్స్లలో మన హుస్సేన్ సాగర్ టాప్లో ఉంది. దాన్ని ప్యూరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రభుత్వం ఆలోచించలేదని చెప్పి అక్కడుండి వారు మన లేక్ గురించి ఆలోచించినారు. నేను అడిగాను, ఏ విధంగా సాధ్యమవుతుంది చెప్పండి అంటే, తనకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో నాకు అర్థమయ్యే భాషలో వారు చెప్పింది, నెగిటివ్ బ్యాక్టీరియాతోటి పొల్యూషన్ ద్వారా స్మెల్ వస్తుంది, పాజిటివ్ బ్యాక్టీరియాతోటి పొల్యూషన్ మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. 1 ఇయర్లో నేను ఆ లేక్ను ప్యూరిఫై చేస్తాను, ఇది మా ఛాలెంజ్ అని చెప్పి ఆ రోజున వారు చెప్పిన మాట ఇంకా నాకు గుర్తుంది. చెప్పడమే కాదు, విత్ ప్రజెంటేషన్ తోటి వారు వచ్చి ప్రభుత్వానికి కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సరే, మన బ్యూరోక్రసీ వాళ్ళకంతా శాస్త్రీయమైన అవగాహన ఉండదు కనుక పాజిటివ్ బ్యాక్టీరియా ఏంది, నెగిటివ్ బ్యాక్టీరియా ఏంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనే పద్ధతిలో దే ఆర్ నాట్ హానర్డ్ ఇట్. ఆ రోజున వారు అది చేసి ఉంటే ఇవాళ అది ఒక ప్యూరిఫైడ్ లేక్గా ఉండేది. మరి అనేక ఉదాహరణలు చెప్పారు. లండన్లో కానీ యూరోప్లో నేను అనేకమైన లేక్స్ను ప్యూరిఫై చేసినాను, ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ ఛాలెంజ్ ఫర్ మీ అని చెప్పిన ఆ రోజు వినలేదు. ఇప్పుడైనా నాకు అది ఇంకా గుర్తుంది. ఇట్ ఈస్ మై డ్రీమ్. దాన్ని ఏదో వాటర్ అంతా డివాటరింగ్ చేసి 25 ఫీట్ల సెడిమెంట్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసి అందులో కొత్త నీళ్ళు పోసి దాన్ని ఏదో అద్భుతమైనటువంటి లేక్ చేద్దాం అనుకునే ఆలోచనలు ప్రభుత్వంలో ఉన్నాయంటే ప్రభుత్వానికి ఒక సంకల్పం ఉంది. ఆ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఆ విధంగా మనం వేలాది కోట్లు ఖర్చు పెట్టేదానికంటే వారి శాస్త్రీయతను, వారి మేధాశక్తిని ఉపయోగించుకొని ఆ లేకే కాదు, అలాంటి అనేకమైన లేక్స్ మన దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్యూరిఫై చేయడానికి కొరకు వారికి ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, అసలు అమెరికా దేశమే ప్రపంచంలో అన్ని దేశాల నుండి పేటెంట్ తీసుకుంటుంది. కానీ ప్రపంచం అనేక దేశాల నుండి, అందులో ప్రధానంగా అమెరికా దేశం నుండి మన దేశీయుడైనటువంటి వ్యక్తి, మన ఆణిముత్యమైనటువంటి వ్యక్తి, మన రత్నమైన, మన భారత రత్నమైనటువంటి ఎంఎస్ రెడ్డి గారు 150 పేటెంట్ తీసుకోవడం అంటే ఇది సామాన్య విషయం కాదు. అందుకనే ఈ అవార్డ్సే కాదు, ఒక భారతీయుడిగా పుట్టి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి ప్రపంచ దేశంలోనే ఇన్ని పేటెంట్స్ పొందినటువంటి ఒక మహనీయుడికి భారతరత్న ఇచ్చినా తక్కువే అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా వారిని ఆ విధంగా ఆదరించాలి. భారత ప్రభుత్వం కూడా వారి సేవలను తీసుకోవాలి. మన దేశంలో మన వెంబడిస్తున్నది, మనల్ని వెంటబడి ఇబ్బంది పెడుతున్నది అనేక రకాలైనటువంటి పొల్యూషన్ కనుక ఈ పొల్యూటెడ్ అంతా కూడా ప్యూరిఫై చేయడానికి కొరకు ఇంకా వేరే ఏ శాస్త్రం ద్వారా సాధ్యమైతే నేను అనుకోవట్లేదు. బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది. దానికి మాస్టరు, ఛాంపియన్ అయినటువంటి ఎంఎస్ రెడ్డి గారి సేవలు ఈ దేశానికి అవసరము. ఆ విధంగా మీ సేవలు ఈ దేశానికి ఉపయోగించాలని చెప్పి ఈనాడు అవార్డులు పొందినటువంటి గౌరవ పెద్దలను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మన అభినందిస్తూ భగవంతుడు కూడా వారికి ఇప్పుడైతే 30 సంవత్సరాల వయసు ఉన్నట్టే కనపడుతూ ఉంది.
వాళ్ళని చూసినట్టయితే ఇంకా వాళ్ళకి చాలా, నేను 20 ఏళ్ళు చూస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి అట్లే కనపడుతూ ఉన్నారు. ఏమాత్రం నాకు చేంజ్ కనపడలేదు. ఇంకా కూడా 30-40 సంవత్సరాల వరకు ఆ విధంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలి, మీ సేవలు దేశానికి ప్రపంచానికి ఉపయోగపడాలని చెప్పి వారిని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి అరుదైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి వంశీ కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కు అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి, సాంబారెడ్డి గారికి, వంశీ రామరాజు గారికి, మా అక్క నన్నపల్లి రాజకుమార్ గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి, వేదిక పైన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను 93 ఏళ్ళు అంటే ఇప్పుడు యువకుని అయిపోయాను. నా 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 కుమారుడు ఎంఎస్ రెడ్డి, మల్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాకు కీర్తి తెచ్చినవాడు. మా శ్యామ కీర్తి తెచ్చింది. అందువల్ల నేను యువకునయ్యాను. ఇప్పుడు యువకుడుగా వచ్చి మిమ్మల్ని మాట్లాడుతున్నాను. ఇంకా నేను చాలా మాట్లాడాలా, కానీ చాలా టైం అయిపోయింది. నేను ఇంతటితో ఆపుతున్నాను. సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థన. నాకు తెలుగులో డాక్టర్ శ్రీనివాసరెడ్డి అంత చాకచక్యం లేదు. నేను పుట్టింది నెల్లూరు. నా మిత్రుడు, నా తమ్ముడు చంద్రమోహన్ చెప్పినాడు అప్పుడే, సీనన్న మాట్లాడితే 40 సంవత్సరాలకి తెలుగు ఎట్టుంది అట్టుంటుందని. అందువల్ల ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. ఆ టెంపో నాకు తెలుగు వాళ్ళు, వీళ్ళందరూ మేధావులు. దీనికి 4 పేజీలు రాసిన నేను చెప్దామని, కానీ ఐ డోంట్ వాంట్ బోర్ యూ. ఓకే, ఐ వాంట్ థ్యాంక్ all the people. This whole concept of honoring us came from one individual. That's Dr. Allah Srinivas Reddy. Please stand up. 1.5 years, he's an excellent cardiologist, excellent doctor, and very well liked by everybody in US. He wanted to do this for almost 1.5 years. And this has been put off and put off and put off because I was resisting not to have this kind of thing. But ultimately, I said, yes, let's do this way. The reason for everybody has been talking today about the Nobel Peace Prize. Well, how did cheese business ended up in Nobel Peace Prize? This is the question, $1 million question. 3 factors I did in my life. My sister is here, Haima Reddy, and my brother-in-law is here, Dr. Raghu Reddy Garu. These are my closest. My uncle, Dr. Vijayaram Chandra Reddy Garu, Dr. D.R.K. Reddy Garu, my father-in-law, all these people are there. 3 facts I did in my life. When I went to America, very young, I was very young when I went to America. I never left my home. First time I left my home, I went to America. So I was very homesick when I was young. I changed my field from veterinary medicine to microbiology. My father told me that I got to be useful to the world. Dad was a very, very prolific education promoter. Yeah, I don't think I have seen any individual. My uncle can witness that, his brother. He dies for education. That's his passion. He made sure to tell me if I don't get doctorate, I'm not a human being. That's the impression I got. I was always scared of him. Anyway, when I went to America, and in the shortest time, God's grace, I became number 1 in my field at a young age of 27 years old. And then since then, I continued the path. And then one thing led to another. I pretty much became number 1 in the world in my field. Okay, including Western Europe, America, Australia, New Zealand, South America. Okay. Now, that is one phase of my success.
Okay, of course, my wife has been with me, Sama Reddy. I don't have to brag about it. Her picture is right there. Even I'm scared. She's looking at me right there from the picture. You know? She has been a wonderful wife for me. This marriage is not from this life. It is a previous life. The songs were going on. Allah Srinivas organized all these songs. They're all reflecting to our life. You know? So that's about the dairy business. In the dairy business, in the food technology, my contribution exceeded $1 trillion to the world in economy. Okay, all my life I've been fighting hard on this one, and I developed all kinds of systems. And anything you are eating out there, dairy product, I have a hand in it. Okay, I'm very proud of that. That's what my father wanted me to do. The second thing, after making some money and after doing what I wanted to do, and I convinced my wife, I'm going to spend some money now for the world. What I did, two things I did. Coming from the medical background, I know all the modern medicines have side effects. You have a liver problem, the doctor gives you a medicine, pretty soon your brain stops working, or kidney goes away. These are called side effects. 30% of the diseases are due to the side effects of these modern medicines we have. Myself and Dr. D.R.K. Reddy Garu is sitting here. We both took a mission 20 years ago, pretty much, and developed a system using Indian Ayurveda, attaching biotechnology to it, and called a new science called Pro-Ayurveda. Is very well popular all over the world right now. We have patents in China, India, you name it, you got it. And that is being traded publicly right now. And I am very happy to see that the system is working very good. So we developed complementary alternative medicine to help the human society. Okay, that's the second phase I did. It has nothing to do with the dairy business, but I wanted to do this as a passion. Third thing, global warming. Global warming, last 100 years, the temperature of the world went up by 1 degree centigrade. With the 1 degree centigrade going up, we have tsunamis, we have hurricanes, we have thunderstorms. Even Andhra Pradesh is going through all these problems. Everybody is wondering, why is this happening? This is happening because of the global warming. If the 1 degree centigrade, we have this kind of disaster. If we get up to 6 degrees centigrade, we won't be living in this earth. All human race will be wiped out. Consequently, I have decided. ఇప్పుడే నా బీజేపీ కృష్ణ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఈజ్ మై ఫేవరెట్. కిషన్ రెడ్డి గారు. Reddy garu vacharu, so I had to interrupt my conversation. Anyway, third phase I did for the world, global warming. I was telling you about global warming. A lot of people think global warming. Today, I was coming from Jubilee Hills to Ravindra Bharati, and I have seen what global warming is. All the gases, carbon dioxide, methane, nitrous oxide going into the air. That's what is global warming. It is very disastrous for the world. So I have developed a system to reduce the global gases, as Honorable Pediredi Garu said, and I want to promote oxygen into the air and reduce these greenhouse gases so that world won't go into a trouble. We ended up spending millions of dollars, my own money. I did it for the world. I just dedicated it for the human race. And I'm not going to stop at this. I'll continue to do it because I care for the human being. And I, as Mitrulu Srinivas Reddy cheppinattu, I don't like to see human beings suffer. I'm against that. This morning I was having talk with my Chennai. I follow his principles.
I don't like to see human beings suffer. I don't like to see the poverty. I don't like to see human suffering, pain. Yesterday, Dr. Ramraj Garu invited me to give a talk about this Pakistan disaster. In Pakistan, people killing people. Why does these people kill people? Because the spiritualism is missing. We're all turning into a materialistic world. Spiritualism is the way to go for the human race. If you don't see God inside you, you're missing something. Okay? If you don't respect other human being, you're missing something. As Petredgar said, and earlier all my friends said, there's one thing with my wife and I, we will not hurt anybody. If we can help, we will help. If not, we will not hurt anybody. Okay, that has been our motto. And as Shankaracharya put it, as Vivekananda put it, and then as Buddha put it, all these famous people from our country, they all followed Bhagavad Gita. And I'm a big believer of Bhagavad Gita. Everybody asks me, even Dr. Sambareddy always says, sir, how do you make money? Money making is simple. Bhagavad Gita is the answer. Okay? But don't hurt other human beings. Be genuine, be honest, you got it made. That's the message I wanted to give. Thank you very much.